ఫ్యామిలీ వీక్‌లో వచ్చిన ప్రతి వోళ్ళు కళ్యాణ్‌ని టాప్ 5లో పెట్టినందుకు, కళ్యాణ్‌కి హెడ్ వెయిట్ బాగా ఎక్కువైనట్టుంది. దాని గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ షార్ట్ ఫస్ట్ టైమ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో, ఫ్యామిలీ ఎపిసోడ్‌లో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు టాప్ 5లో కళ్యాణ్‌ని ఎక్కడో ఓడబెట్టారు. సో, అది చూసి కళ్యాణ్‌కి కొంచెం హెడ్ వెయిట్ ఎక్కువైందనిపిస్తుంది. ఇతను ఆడితేనే ఆట, వేరే వాళ్ళు ఆడింది ఆట కాదు. ఇతను సాక్రిఫైస్ చేయొచ్చు. ఇతను గివ్ అప్ ఇస్తే ఓకే. రీజన్, జెన్యూన్. బట్ వేరే వాళ్ళు చేస్తే రీజన్ కాదు. అలా గివ్ అప్ ఇవ్వకూడదని చెప్పి గింజుకుంటున్నాడు. ఈరోజు జరిగిన నామినేషన్ ప్రాసెస్‌లో కళ్యాణ్ మన డెమోన్ మీద బాగా విరుచుకుపడ్డాడు. అంటే చెప్పే పద్ధతి ఒకటుండిద్ది. ఇతను టూ మచ్ అగ్రెసివ్ అయిపోయి అంటే నేను టాప్ 5లో ఉన్నాను. నేనే విన్నర్‌ని అన్నట్టు కొంచెం హెడ్ వెయిట్ పెరిగిందనిపిస్తుంది నాకు. ఎందుకంటే నార్మల్‌గా చెప్పొచ్చు. మీద మీదకి కొట్టడానికెళ్ళిపోతున్నాడు. రీతుని కొట్టడానికెళ్ళిపోతున్నాడు. కుర్చీని పడేసాడు. ఇట్టా కొట్టాడు. సో, అంత అగ్రెసివ్ సడెన్‌గా ఎలా వచ్చింది? అసలు ఇదేనా ఈయన ట్రూ కలర్స్? లేతే అంటే ఇన్ని రోజులు యాక్ట్ చేసాడా? లేదా ఇదే తెలియట్లా. అంటే ఇప్పుడు కనిపిచ్చేది ఈ రోజు కనిపిచ్చేది రియాలిటీనా? లేదా ఈ రోజే యాక్ట్ చేస్తున్నాడా? లేదా అందరూ టాప్ 5లో పెడుతున్నారు కాబట్టి హెడ్ వెయిట్ పెరిగిందా? అనేది నాకు తెలవట్లే. ఇప్పుడు డెమోన్ అంటున్నాడు కదా! "నువ్వు స్టాండ్ తీసుకోవట్లా. నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదని." కానీ ఫస్ట్ ఎళ్ళిపోయిందే కళ్యాణ్ కదా! డ్రాగన్ టాస్క్‌లో ఫస్ట్ ఎళ్ళిపోయిందే కళ్యాణ్. ఇప్పుడు వాడికి వాడు స్టాండ్ తీసుకోవడం చేత కాదు. పక్కనోడు స్టాండ్ తీసుకోవట్లేదని చెప్పి గింజుకుంటున్నాడు. ఇప్పుడు వాడి ఆట వాడిష్టం కదా! డెమోన్ ఆట. రీతు కోసం వెళ్తాడో, లేకపోతే సుమన్ కోసం వెళ్తాడో, నీ కోసం వెళ్తాడో. అదే నీ కోసం చేయకపోతే బ్యాక్ స్టాపింగు. ఆ రోజు చాలా రచ్చరంబోలో చేసావు నువ్వు, శ్రీజ కలిసి. మళ్ళీ ఇప్పుడు అదే పాయింట్ రీతు బయట పెడితే, నేనలా చేయలేదు. మీరే నా దగ్గరికొచ్చారంటున్నారు. దీన్ని బట్టి అర్థమైపోయింది. అంటే నీ చేతులారా నువ్వే అంటే కళ్యాణ్ చేతులతో కళ్యాణే కొంచెం టాప్ 1, 2లో ఉన్న పొజిషన్‌లో నుంచి కొంచెం కిందకొచ్చేస్తున్నాడు తప్ప, అంతకన్నా ఏం లేదు. అంటే నాకైతే పర్సనల్‌గా అదే అనిపిచ్చింది. అతని చేతులతో అతనే నాశనం చేసుకుంటున్నాడు. మేబీ టాప్ 1 ఆర్ టాప్ 2 విన్నర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అలాంటి టైంలో సడెన్‌గా ఇంత టూ మచ్ అగ్రెసివ్, ఇంత రూడ్‌గా అది కూడా నాట్ రిక్వైర్డ్. నార్మల్‌గా కూడా చెప్పొచ్చు. సో, నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు. సో, నీ ఆట నువ్వు ఆడతావని నేను చెప్తున్నాను. సో, ఇంత కూల్‌గా చెప్తే బావుండేది కదా! నిజంగా ఫ్రెండ్ అనేవాడు కూల్‌గా చెప్తాడు. అండ్ బయట కూడా చెప్పొచ్చు. అసలు నామినేషన్‌లో చెప్పడమే ఫ్రెండ్ కాదు. బట్ ఓకే. నామినేషన్స్‌లో ఏదో ఒక పాయింట్ పెట్టాలి కాబట్టి సేఫ్ ఆడుతున్నాడనుకుంటే, కొంచెం నాకైతే టూ బ్యాడ్ అనిపిచ్చింది. కళ్యాణ్ ఇంత అగ్రెసివ్‌గా ఉండకుండా ఉంటే బావుండేమో. ఎందుకంటే ఇంక ఉన్నది 2, 3 వారాలు మంచిగా ఉంటే బావుండేది. కానీ అతని చేతులతో